కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి పాఠశాలలోని పలువురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. పాఠశాలలోని పిల్లల అనారోగ్యంపై కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడారు. సంఘటన వివరాలు ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యంపై పాఠశాల సిబ్బందితో చర్చించారు. అవసరమైతే విద్యార్థులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. అందుబాటులో అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఘటనపై ప్రిన్సిపాల్తో మాట్లాడిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సదరు ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. అలాగే రేపు మార్నింగ్ కూడా స్టూల్ శాంపిల్ కూడా తీసుకొని పంపించడం, టెస్ట్ చేయడం జరుగుతుంది. ఏమైనా పాజిబిలిటీ ఉంటే ఇప్పటి వరకు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది వాటర్ ప్రాబ్లం అని ప్రాథమికంగా అంచనాకి రావడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు, ఎవరికేం ఇబ్బంది లేదు. పిల్లలందరికీ సెలైన్ పెడుతున్నాం. అందరినీ కూడా ఇప్పుడు అందరినీ టీములుగా డివైడ్ చేసి మా హెల్త్ టీం అంతా వచ్చున్నారు. 10 మంది సిబ్బందితో పిల్లలందరినీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. ఎవరికేం ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి మేము నైట్ అంతా ఇక్కడ ఉండి సర్వీస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మేడం గడ్డి చెత్త చదవడం ఎక్కువైపోయింది. పిల్లకాయలు కంప్లైంట్ ఇచ్చారు మేడం. చేపిద్దాం, క్లీన్ చేపిద్దాం. మొన్న కూడా వచ్చేటప్పుడు కమిషనర్ సభ్యులు వస్తుంటే అప్పుడు కట్ చేస్తున్నారు, కొద్దిగా కట్ చేసి. అసలు దీని మెయింటెనెన్స్ ఎవరు? ఇది కేంద్రం సంబంధించిన ఉమ్మడి మేడం, రాష్ట్రము కేంద్రం. వీళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకరు దీని కేర్ టేకర్ ఉంటారు కదా. అన్ని ప్రిన్సిపల్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటే పోలీసులు తీసుకొచ్చి లోపల ఎక్కిస్తామని చెప్పేసారు. Always here and if everything there is no problem related to medical facility. I don't call them, but I always care our students. But today it is what happened, and they who give the information. 46 students are food poisoning. It's not a political issue. It's an education institute. Children are becoming sick. Children are becoming sick. Okay. Minimum manners. Listen when you speak. Just you need to manage. Listen. Who complain, who not complain. Not that is not the matter. Okay. You need to solve the problem. They are small kids. हम एक्सेप्ट नहीं करते मैम. ये किसी ने किया है, पॉलिटिकल इशू बनाई है. No, no, no. हमें कोई Don't talk like that. But नहीं है What मैम. political issue? सर ये पॉलिटिकल इशू नहीं है, Have to come here. पॉलिटिकल No, इशू नहीं है. locally we are these companies. మేడం ఒకసారి మేడం చూస్తే మేడం ఒక Ask collector to suspend you. హాస్పిటల్ తీసుకోకూడదంట. ఇక్కడ ఒక డాక్టర్ పడిపోతుంటే డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ మనిషిని పంపిస్తే లోకల్ హెడ్ కానికుండా ఆయన ఆర్గ్యూ చేస్తా ఇది పొలిటికల్ ఇష్యూ చేస్తున్నారని చెప్పి ఒకరి కూడా లోపలికి రాలేదు. పిల్లలు ఇప్పుడు కలెక్టర్ గారికి మేము కలెక్టర్ తర్వాత డిఎంహెచ్ఓ గారు వచ్చి ఇప్పుడు సెలెక్ట్ పెట్టారు. పిల్లలు 10 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ వీడియో కాల్ చేస్తారు. ఎంతమంది ఉన్నారో తెలియదు. మార్నింగ్ నుంచి 40 మందికి బాలెక్కలు వచ్చిందంట. ఏంటి ఆ ప్రిన్సిపల్ బిహేవియర్ ఏంటో ఎంతమంది స్టాఫ్ లేరు ఇక్కడ. స్టాఫ్ లేరు. ఈ గురుకుల పాఠశాలకి కావాల్సినంత డబ్బులు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.